హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సోయా గ్రానల్స్తో అంటే మిల్ మేకర్స్ చిన్న ముక్కల్లాగా అమ్ముతాడు కదండి, అవి కొనుక్కున్నాను. దానికి నేను ఇలా మిల్ మేకర్ కూరలా చేస్తున్నాను. నేను ముందుగా బీరకాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలా కోసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇలా మగ్గనివ్వండి. బీరకాయ ముక్కల్ని మగ్గాక ఇలా పక్కన పెట్టుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులోనే మనం సోయా గ్రానుల్స్ అంటే మిల్ మేకర్స్ ముక్కల్లా ఉంటాయి కదా, అవి ఇలా వేడి నీళ్ళ వేసుకోండి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని వడకెట్టుకొని ఉంచుకోండి. ముందుగా పెనం పెట్టుకొని ఆ పెనంలో అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి ఉప్పు కారం ఈ సోయా మిల్ మేకర్స్ గుండ కూడా వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకొని వేగాక అప్పుడు మనం బీరకాయ ముక్కలు ఉడికినవి ఇందులో వేసుకొని ఒకసారి ఎర్రగా వేయించేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. హెల్త్కి కూడా మంచిదండి. బీరకాయ తింటే చాలా మంచిది అంటారు, హెల్త్కి చాలా మంచిది అంటారు. బీరకాయ ఎప్పుడు డైజెస్ట్ ఫర్ అంటారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇవి రోటీ అండ్ రైస్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలాగ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. బాగా మగ్గుతుంది, దానికి తగ్గ కారం అది పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. బీరకాయ యూరిన్ సమస్యలు ఏమన్నా క్లియర్ అవుతాయి అంటారు. తింటే చాలా మంచిదండి. పిల్లలకి కూడా పెట్టండి. పెద్దవాడు తినొచ్చు, పిల్లలకు తినొచ్చు, అందరూ తినొచ్చు. బీరకాయ రోజుకి తింటే మంచిదండి. వారానికి 2-3 రోజులైనా తినండి బీరకాయని కంపల్సరిగా. థ్యాంక్ యూ.